హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీరు రైడర్ హరి కీసర శివాజీ కాలనీ ఫస్ట్ గల్లీ లాస్ట్ ఇయర్లో. సో ఈరోజు ఒక చిన్న వీడియో అంటే ఈరోజు ఒక మంచి రోజు అనమాట. అంటే నాకు మంచి రోజు, మీకు కాదు. హ్యాపీ బర్త్డే. ఈరోజు నా బర్త్డే అనమాట. నేను పుట్టి ఈ రోజుకి 21 years అవుతుంది. డిసెంబర్ 8, 2001లో పుట్టిన. అటే చేసి ఇడదాకా బచాయించి ఇడదాకా వచ్చేసిన. రైట్, ఇంకా కొన్ని రోజులు మంచిగా ఉండాలి, ఇంకా ఇలాంటి పుట్టినరోజులు మంచిగా చేసుకోవాలి. జియో సౌసార్ భయ హ్యాపీ బర్త్డే అనుకో అన్నీ అంటారు కదా, అవన్నీ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈరోజు నా బర్త్డే అనమాట. సో ఈరోజు ఒక చిన్న వీడియో చేయబోతున్నా. వీడియో అనేది ఎట్లుంటుంది అంటే చూపిస్తా. అంటే చక్కగా చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ చక్కగా బ్యాగ్ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతారు. సో ఏంటంటే కొంచెం చెప్పుకుంటూ పోతూనే ఉంటా. వీడియో అనేది ఎట్లుంటుంది అయినా మీకు మంచిగా కొంచెం ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. సో అదే అనమాట. ఈరోజు అయితే నా బర్త్డే కాబట్టి. సో హ్యాపీ బర్త్డే రైడర్ హరి, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. మంచిగా ఉండవు, జాగ్రత్త, టేక్ కేర్ అని మనమే చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పారు, మనకే ఉంటుంది. మన సెల్ఫ్ మనమే చూసుకోవాలి. రైట్, ఏంటంటే ఒకసారి మీకు నా బైక్ చూపిస్తా. జర బైక్ తీసుకొని 2 years అవుతుంది ఈ రోజుకి. 2 years కింద తీసుకుని ఉంటే హార్ట్ బీట్ KTM. అండ్ ఇంకొకటి ఏం వచ్చింది కదా Aprilia బైక్, అది కూడా చూపిస్తా. మళ్ళీ దాన్ని చూపించి దీన్ని చూపించకుండా ఫీల్ అవుతుంది కాబట్టి 2 బండ్లను అయితే చూపిస్తా. సో స్కిప్ చేయకుండా చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కొన్ని అన్నీ ఆగమాగం పనులు చేయబోతున్నా ఈ బ్లాగ్లో అయితే. ఎందుకంటే ఒకటే రోజు, సంవత్సరానికి ఒకటే రోజు కాబట్టి. సో ఉండండి, జర స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి అయితే మీకు బైక్ చూపిస్తా. ఇదే అనమాట మన KTM RC 200. ఈ బండిని కొన్నికి ఎంత రసకైందో, ఎంత ఆగమాగమైందో నాకు ఒక్కనికే తెలుసు. మా అంటే మీరు వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది అని అనిపించవచ్చు, కానీ నాకు తెలుసు ఈ బండిని కొన్నికి ఎంత ఆగమాగమైందో. సో ఫైనల్గా అయితే అనుకున్నది కొనేసిన. 2 years కింద అయితే కొనుక్కున్నా. ఈరోజు 2 years కింద డిసెంబర్ 8 రోజు కొనుక్కున్నా. ఆ రోజు ఉన్నంత హై లెవెల్లో నేనైతే నాకు తెలిసి లేను అనుకుంటా. సో ఫైనల్గా అయితే బండి అయితే వచ్చేసింది. హ్యాపీ బర్త్డే KTM, కీప్ స్మైలింగ్. జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు సుఖంగా ఉండు, నన్ను సుఖంగా ఉంచు. ఎందుకంటే నువ్వు ఆగమాగం అయితే నేను ఆగమాగం అయిపోతా. ఇంకొకటి ఏంటంటే మీకు కొంచెం పరిచయం చేయాలి కాబట్టి, మీకు తెలియదా ఆల్రెడీ అయితే వ్లాగ్ చేసినా, కానీ కొంతమందికి తెలియదు కాబట్టి ఒకసారి రా. ఈ చోటేగాడు, ఈ బడేగాడు అనమాట. వాడు లంగా, ఈడొక దొంగ. వాడొక లంగా, వీడొక దొంగ. సో ఇవన్నమాట నా బైక్ కలెక్షన్. ఇంకా మంచి బైక్స్ కొనాలి, మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నా. ఖాళీ ఏం లేదు, ఖాళీ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే సపోర్ట్ చేయండి. ఇంకా మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లా మళ్ళీ మధ్యలో వస్తూనే ఉంటాడు మా తాత. కంగారు పడగండి. తాత ఉండు. టైగర్ అంటారు కిసారా గల్లీ ఫస్ట్ గల్లీ లాస్ట్ లో, శివాజీ నగర్ కాలనీ ఫస్ట్ గల్లీ లాస్ట్ లో టైగర్ అంటారు. ఖాళీ ఏడిపోయినా అంజయ్ తాత అంటే నవ్వాలా లేకపోతే తొడుకొని కారణాలు ఉన్నాయి. రైట్. తాత నీ బర్త్డే ఎప్పుడే? నీ పుట్టినరోజు ఎప్పుడు? దాదా ఇప్పుడు 3 తారీఖు పుట్టినరోజు అంట. సరే మళ్ళీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నీ బండి ఏది? బండి పోతుందా? సో అదనమాట కథ. బైక్స్ అయితే చూపించేసిన కదా. ఏంటంటే ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏమేమి చేస్తున్నా అన్ని మీకు అయితే చూపిస్తా. సో బైక్స్ అయితే చూసారు కదా. సో ఈరోజు బర్త్డే కాబట్టి జర అటు ఇటు జర దేవునైనా దర్శనం చేసుకోవాలి. అయితే కీసరగుట్ట మీకు అయితే పోతున్నా దేవుని ముఖం చూడడానికి. నా ముఖం మీద దేవుని చూపించి స్వామి ఈరోజు నా బర్త్డే జర అట్లా సెట్ చేసేసి ఇయ్యాలి కాకుండా రేపైనా సరే సెట్ చేసేసి అని చెప్పి బర్త్డేస్ వస్తా. అయితే ఇంకొకటి ఏంటంటే వచ్చిన తర్వాత ఫస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మనం పనులు స్టార్ట్ చేసేటి ఉంటే పనులు స్టార్ట్ చేస్తూనే ఉంటాం. అయ్యేటి అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. జర మీకు మంచిగా అనిపిస్తానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోతి నా బర్త్డే రా భయ్. కోతి నా బర్త్డే ఇవాళ. నా బర్త్డే దర్శనం అయితే అయిపోయింది. కీసరగుట్ట మీద చాలా మంది ఉన్నారు అనమాట. ఇప్పుడైతే పబ్లిక్ అంటే దర్శనం దగ్గర కాదు, బయట చాలా మంది ఉన్నారు. ఎందుకంటే స్వాములు శబరి పోతారంట. అందరూ ఇక్కడ
అంటే ఏమంటారు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అందరూ. సో దర్శనం అయితే అయిపోయింది కాబట్టి ఓం నమ శివాయ. ఇంటికి పోయినాక మళ్ళీ కలిసి ఇంటికి పోయినాక ఇంకా చెప్పినా కదా చిన్న చిన్న ప్లానింగ్స్ ఉన్నాయని అవన్నీ కంప్లీట్ చేద్దాం. అవన్నీ మీకు చూపిస్తా చూడండి. లాస్ట్ ఇయర్ చూసే ఉంటారు కదా కొంతమంది, చూడని వాళ్ళు అయితే చూడండి లాస్ట్ ఇయర్ బర్త్డే వీడియో. సో నేను ఏందన్నా అంటే లాస్ట్ ఇయర్ మా మమ్మీ బర్త్డే డేట్ అయితే నాకు తెలియదు. సో లాస్ట్ ఇయర్ నుంచి December 8కి అయితే మా మమ్మీ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే అమ్మ. కాదు ఈయన బర్త్డేనే నా మీద చెప్తుండు హ్యాపీ బర్త్డే అని. హ్యాపీ బర్త్డే హరి, నీది బర్త్డే నాది కాదు. థ్యాంక్ యూ. సో ఏంటంటే మమ్మీ బర్త్డే డేట్ లేదు కాబట్టి నా బర్త్డే రోజే మమ్మీ బర్త్డే అప్పుడప్పుడు కేక్ కోపిస్తాయి. నాకైతే కేక్స్ కోయడం ఇష్టం లేదు. సో మమ్మీకి అయితే కేక్ కోపిస్తాయి రోజు సాయంత్రము. బయట చిన్న చిన్న అందరికి చాక్లెట్లు వంచేది ఉంది. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వేసేవి ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ వేసేసి వస్తానంట. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కేక్ వీడియో అయినా మమ్మీ కేక్ కటింగ్ అయినా ఒక వీడియో పెట్టేస్తా. అది కూడా అండి జర మీరు స్కిప్ చేయకుండా కూర్చో మాత్రం మంచిగా అనిపిస్తుంది. సో ఇన్ని రోజులు నన్ను కానీ పెంచి తిరిపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇలానే ప్రతి సంవత్సరాలు అన్నీ మంచి బర్త్డేలు వేసుకోవాలనుకుంటున్నా. ఇలాగే గాడ్ బ్లెస్ యూ అందరికీ. సారీ నాకు గాడ్ బ్లెస్ యాను. ఏంటంటే ఇప్పుడైతే బయటకు పోతున్నా. సాయంత్రం వచ్చినాక అయితే మీకు కేక్ కటింగ్ అనే వీడియో అయితే చూపిస్తాను ఉంటా. ఇప్పుడైతే బయట పోయి కథ అంతా చేసి చూస్తాం. బాయ్ బాయ్. హ్యాపీ బర్త్డే హరి. ఎన్నో బర్త్డే ఇది నాకు తెలియదు. 21 బర్త్డే. 21 బర్త్డే. హ్యాపీగా బర్త్డే చేసుకో, మంచిగా సుఖ సంతోషాలతో వర్ధిల్లు. చిల్లర వేషాలు వేయకు, బండ్ల మీద ఎక్కువ తిరగకు, పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మంచి సంసారం అనేది ఇల్లు అనేది తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలే. తల్లిదండ్రులు చెప్పిన మాట ఎప్పుడే గాని ఇది తప్పొద్దు. మళ్ళీ సాయంత్రం కేక్ వీడియో పెడతా. సాయంత్రం అయితే మీకు చూసారు కదా ఇట్లా అయితే అనమాట. లాస్ట్కి అయితే సాయంత్రం అయితే మీకు వీడియో పెట్టేస్తా. లేట్ చేయకుండా బయటకైతే పోదాం. సో ఇప్పుడే చాక్లెట్ బాక్స్ అయితే తీసుకున్నా. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అసలు వ్లాగ్ ఏంటంటే అన్నోన్ పర్సన్ ఎవరో వచ్చి సడన్గా చాక్లెట్ ఇస్తే ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. ఎట్లయినా బర్త్డే కాబట్టి అందరికీ నార్మల్గా తెలిసిన వాళ్ళకి చాక్లెట్లు ఇస్తాం. ఇప్పుడు మనం తెలియని వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి వాళ్ళ రియాక్షన్ ఏందో చూసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక బాక్స్ తీసుకున్నా. ఇక్కడ షాప్లో ఒకటే బాక్స్ ఉందంట. కొంచెం ముందు పోయినాక ఇంకా 2-3 బాక్సులు తీసుకుందాం, అందరికి పంచేద్దాం. అండ్ వీలైతే అందరికీ ఫుడ్ అయినా ముందు తీసుకుంటా. కానీ అనుకున్నదంతా ఫ్లాప్ అయిపోయింది. జర మీకు పోతుంటా మధ్యలో చెప్పేస్తూనే ఉంటా. రైట్ ఏంటంటే ఇప్పుడు అందరికీ చాక్లెట్లు పంచి వాళ్ళ రియాక్షన్లు అయితే చూద్దాం. నడరా పోమా. నీ బొంద అంటే బర్త్డే చేయాలా? నా బర్త్డే బర్త్డే
బర్త్డే ఈరోజు. బర్త్డే అని బర్త్డే. థ్యాంక్ యూ బాయ్ బాయ్. మీకు చేసింది బ్రో చాక్లెట్ బర్త్డే రోజు చాక్లెట్ బర్త్డే అని చాక్లెట్ ఇస్తున్నా అంటున్నా. బర్త్డే చాక్లెట్ వద్దా? థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. ఏ లోపల ఉందా? ఏం కాదు బ్రో, ఏం కాదు. ఉన్నాయా చాక్లెట్లు బ్రో? బర్త్డే రోజు. బ్లాగ్ అవుతుంది వద్దా? రైడర్ హరి 64 అని ఉంటుంది. రైడర్ హరి 64 అని ఉంటుంది. చాక్లెట్ ఏ బాయ్ లోపల రావాలా? ఒక్కడు చాలు. ఏ మళ్ళీ లోపల అరే రే బాయ్ రే హంగం వేసే బాయ్. ఇగో బ్రదర్ మళ్ళీ ఏమైంది భయా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యో ఇప్పటికి 4 ఇచ్చిన ఊరికి. థ్యాంక్ యూ భయ్యా. 2 తీసుకో. థ్యాంక్ యూ అరే ఇలా చాక్లెట్స్. అరే వస్తుంది ఒకటి తీసుకోబోతుందిరా.
నా టార్గెట్ ఇట్లా వస్తుందా టార్గెట్
ఇట్లా రేజ్ చేయ అర్థమైందా? సరే అన్న. నేను బండి ఫోటో ఇది ఎంత నెంబర్ ఎంతున్నాను నెంబర్ ఎంతున్నాను ఓకే అర్థమైందా? సరే అన్న. చాక్లెట్స్ అయిపోయినాయని చెప్పి చాక్లెట్స్ కోసం వచ్చినాం.